సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. మా కుటుంబానికి ఏ హాని జరిగినా వారిదే బాధ్యత. నాకు గాని నా కుటుంబానికి గాని ఏ హాని జరిగినా ఇద్దరు వ్యక్తుల బాధ్యత అని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన రైస్ మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ఇద్దరు వ్యక్తులు వ్యాపార సంస్థలను, విద్యాసంస్థలను భ్రష్టు పట్టించే విధంగా అసత్య ప్రచారాలు, నిందారోపణలు చేస్తూ నన్ను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వారికి ఉన్న సమస్య ఏమిటో పరిష్కరించుకోమని పలుమార్లు అవకాశాలు ఇచ్చినా వారు సమాధానమివ్వకపోగా తమకు అన్యాయం జరిగిందంటూ ప్రచారాలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. వారు పరిష్కార దిశగా రాకపోవడంతో తాను వారి ఇద్దరినీ శుక్రవారాలలో బహిరంగ చర్చకు రావాలని పత్రికా ముఖంగా కోరానన్నారు. 2 రోజులలో ఇరువురు బహిరంగ చర్చకు రాకపోవడం విచారకరం. దీంతో వారికి నా వల్ల ఎలాంటి నష్టమూ, ఇబ్బంది కలగకున్నప్పటికీ నన్ను సమాజంలో దెబ్బతీసేందుకే అసత్య ప్రచారాలు, కుట్రలు చేస్తున్నారని భావిస్తున్నానన్నారు. వారి ఆగడాలకు పరాకాష్ఠ నాపై, నా కుటుంబ సభ్యులపై భౌతిక దాడులు చేసి హత్యా ప్రయత్నం చేయడమన్నారు. వారిరువురూ బహిరంగ చర్చకు రానందున భవిష్యత్తులో నాపై అసత్య ప్రచారాలు, నిందారోపణలు చేయవద్దని, నా వ్యాపార సంస్థలకు, విద్యాసంస్థలకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని, వారి వ్యవహార శైలి మార్చుకోవాలని కోరుతున్నానన్నారు. భవిష్యత్తులో నాకు గాని, నా కుటుంబానికి గాని ఎలాంటి ఇబ్బందులు, హాని జరిగినా వారిరువురూ బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. మా కుటుంబానికి ఏ హాని నిన్న వాళ్ళకి ఇలా కూడా కొంచెం చూడాలి. వ్యవహారస్తుల్ని మన వ్యాపార సంబంధంలో పెద్దలు ఎవరంటే తీసుకొని రండి, నేను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చిన. రాకపోతే వాళ్ళదే తప్పే. ఇక